హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఋతువులు నవ్వాయి నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. విద్య కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంది. ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి విపుల వచ్చి ఉంది. హలో అంది విద్య. విపుల వెంటనే పరిగెత్తుకు వచ్చి విద్యని గాఢంగా కౌగిలించుకుంది. కొద్ది రోజుల కిందట ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు, కట్నాల విషయాలు వచ్చి విపుల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. నువ్వు పెళ్ళైన తర్వాత మీ ఆయన దగ్గరకు వెళ్లకుండా ఎందుకున్నావు? నిలదీసింది విద్య. మా అత్తవారు కబురు చెయ్యందే అంది విపుల. సిగ్గులేనట్లుగా మాట్లాడకు. నువ్వింకా చిన్న పాపాయి అనుకుంటున్నావా? నువ్వు సరాసరి వెళ్ళి అతన్ని ఎందుకు నిలదీయవు? ఇందులో తప్పేముంది అంది. విపులకి భర్త అంటే ఇష్టమే. ఆ భర్త తల్లిదండ్రుల మాట జవదాటడు. ఫలితంగా విపుల తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోయింది. విద్యకి ఇది చిరాగ్గా ఉంది. విపులను ధైర్యం చేసి భర్తకి ఉత్తరం రాయమని ప్రోత్సహించింది. విపుల ఆ పని చెయ్యలేదు. విద్య తనే అతనికి ఉత్తరం రాసింది. రెండోసారి విద్య వెళ్తే విపుల ఎక్కువగా మాట్లాడకుండా పని ఉంది అన్నట్టు తప్పించుకుంది. విద్య ఉత్తరం రాశావా లేదా అని అడుగుతుందని భయం. విద్య మనసు చివుక్కుమంది. ఎంత స్నేహితురాలైనా పెళ్ళైన తర్వాత పరాయి వాళ్లే అవుతారేమో. తాను అది గమనించుకోలేకుండా ప్రవర్తించాననుకుంది. విద్య విపుల దగ్గరకు వెళ్లటం మానేసింది. ఆ తరువాత విపుల ఒక్కసారే వచ్చింది. విద్య ముభావంగా మాట్లాడితే, నీ కోపం నాకు తెలుసులే అంది. విపుల వెళ్ళిపోయింది. మానేసి అటు అత్తారింటికి వెళ్లకుండా బాధపడుతూ కూర్చున్న విపులను చూస్తే విద్యకి ఊరికే ఉండబుద్ధి కాలేదు. ఏదైనా చెయ్యమని సలహా ఇవ్వాలనిపిస్తుంది. అది విద్యకి ఇష్టం లేదు. అందుకే విపులకు బాధ కలిగిస్తుందని తెలిసినా విద్య వెళ్ళలేదు. విద్యకి స్నేహం ఇష్టం, అయిష్టం ఇలాంటి వాటిల్లో చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఈరోజు విపులే వచ్చింది. ఆనందంగా ఉన్న విపుల ముఖం చూసేసరికి విద్యకు కూడా సంతోషం కలిగింది. తన అసంతృప్తి, బాధ మాట మర్చిపోయింది. ఏమిటి విశేషం అంది. ఒక శుభవార్త చెప్పటానికి వచ్చాను. నిజంగానా? ఏమిటది? త్వరగా చెప్పు. స్వీట్ తెచ్చి నోట్లో కుక్కుతాను. నేను అత్తారింటికి వెళ్తున్నాను. నిజంగానా? విద్య సంతోషంగా అంది. అవును, ఆయన వచ్చారు. రేపే ప్రయాణం. దొంగ! ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? విపులని మోచేతి దూరంలో పెట్టి చూస్తూ నిష్ఠూరంగా అంది. ఆయన వచ్చే వరకు నాకు నమ్మకమే లేదు. ముందే ఎందుకు అని చెప్పలేదు. ఎలా రాజీకొచ్చాడు? నువ్వు ఉత్తరం రాశావా? విపుల తలదించుకుంది. మీ నాన్న అడిగినవన్నీ ఇచ్చేశాడా? విద్య కోపాన్ని అణుచుకుంటూ అడిగింది. మరి వాళ్ళ పెద్దమ్మ కొడుకు యశ్వంత్ లేడు? ఆ పేరు వినగానే విద్య నిటారుగా అవుతూ అంది. అతను కల్పించుకుని మధ్యవర్తిగా వచ్చి చాలా చేశాడు. అటు వాళ్లకి ఇటు నాన్నకి చాలా నచ్చజెప్పాడు. విద్య, యశ్వంత్ ఎంత మంచివాడో తెలుసా? మామగారిని బాగా మందలించాడు. మా నాన్నని కూడా కేకలేశాడనుకో. అందరికంటే ఈయన్ని ఎక్కువ కేకలేశాడట. మొత్తానికి ఎలాగైతేనేం అతని జోక్యం పుణ్యమా అని నా కాపురం చక్కబడింది. మా నాన్న కూడా చివరికి పట్టుదలకి వచ్చి అసలు మా అమ్మాయికి పెళ్ళే చేయలేదనుకుంటాను అనేశాడు. యశ్వంత్ ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. నాన్నతో నాతో మాట్లాడాలి అన్నాడు. నాన్న నన్ను పిలిచారు. యశ్వంత్, ఇక్కడ మీ ఎదుట కాదు, నేను మీ అమ్మాయితో వేరే మాట్లాడాలి, నాతో తీసుకువెళ్తాను అన్నాడు. మా నాన్న మొదట ఇష్టపడలేదు. ఆ తర్వాత పంపించాడు. మేమిద్దరం బయటకు వెళ్ళాం. హోటల్కి తీసుకువెళ్ళి నన్ను కూర్చోబెట్టి, ఇంత గొడవలైన తర్వాత మా వాడితో కాపురం చేయటం నీకు ఇష్టమేనా? వాడి మీద నీకేమైనా కోపం ఉందా అని అడిగాడు. నాకేం లేదు అన్నాను. వాడిని రమ్మన్నాను. మీ ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోండి. పెద్దవాళ్ల పట్టుదలలు వదిలి రాజీకి వస్తే సరే, లేకపోతే మేమిద్దరం వేరే వెళ్ళి ఉంటాం అని చెప్పండి అన్నాడు. నేను సిద్ధమే, కానీ ఆయన అన్నాను సందేహంగా. వాడిని నేను ఒప్పిస్తాను. వాడికి నువ్వంటే ఇష్టమే. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే, మీ ఇద్దరూ ముఖాముఖి మాట్లాడుకుని కాస్త ధైర్యంగా నిలబడితే ఈ పెద్దవాళ్ళు వాళ్లే దారికొస్తారు అన్నాడు. మా విద్య కూడా ఇదే అంటుంది అన్నాను. విద్య లాంటి అమ్మాయికి మీరు స్నేహితులు అంటున్నారు కదా, కాస్తైనా ఆ అమ్మాయి లక్షణాలు చూపించరేం అన్నాడు. ఇంతలో ఆయన రానే వచ్చారు. యశ్వంత్ మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి సిగరెట్లు కొనుక్కొని వస్తాను అని వెళ్ళి అరగంట తర్వాత వచ్చాడు. ఈ అరగంటలో మేమిద్దరం మా మనసులు విప్పి మాట్లాడుకున్నాం. ఆయనకి వాళ్ళ అమ్మా నాన్న అంటే విపరీతమైన భయం. నాకు తనంటే ఇష్టమేనంటే తెగించి ఎదురు తిరుగుతానని అన్నాడు.
యశ్వంత్ తిరిగి వచ్చాడు. నేను నా తల్లిదండ్రులతో, అతను వాళ్ళ అమ్మా నాన్నలతో ఏ విధంగా మాట్లాడాలో చెప్పాడు. మొదట మా వాళ్ళు వాళ్ళ తోక తొక్కిన తాచుల్లా ఎదురు తిరిగారు. యశ్వంత్ సర్ది చెప్పడంతో శాంతపడ్డారు. రాజీకి వచ్చారు. మామగారు నన్ను పంపమని మా నాన్నకు రాశారు. ఆయన నా కోసం వచ్చారు. ఇది సంగతి అంది విపుల. గడ్డం కింద చెయ్యానించుకుని ఆశ్చర్యంగానూ ముగ్ధురాలైనట్లుగానూ ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఉత్సాహం కనపరుస్తూ విపుల చెప్పేదంతా శ్రద్ధగా వింది విద్య. యశ్వంత్ విపుల విషయంలో ఇంత సాయం చేశాడా? విద్యకి ఆనాడు తాను అతనితో ఆ ప్రస్తావన తీసుకువచ్చి మాట్లాడడం గుర్తుకొచ్చింది. తర్వాత మళ్ళీ అతను కనిపించకపోవడం చూసి తను అధిక ప్రసంగం చేసి వాళ్ళని అని అతని మనసు బాధ పెట్టానేమో అని మదనపడసాగింది. అదేమీ జరగలేదు. యశ్వంత్కి జరిగిన సంగతి తెలియగానే వెళ్ళి తానే బాధ్యత తీసుకుని ఇరువైపుల వారికి నచ్చజెప్పి అంతా చక్కదిద్దాడన్నమాట. అంది విద్య. యశ్వంత్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. విద్య సంతోషంగా చూసింది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా యశ్వంత్ చేసిన ఈ మంచి పనిలో తనకు కూడా భాగముంది. అది తనకు మాత్రమే తెలుసు. ఏదైనా విపుల కాపురం చక్కబడింది. పోట్లాటలు సర్దుకున్నాయి. విపుల ముఖంలో ఆనందం వెళ్లి విరిసింది. విద్యకు కావలసింది కూడా అదే. మనలో చాలామంది విపుల లాంటి వాళ్లే, ఒట్టి పిరికివాళ్ళు. వాళ్ళకి గాను వాళ్ళు ధైర్యం చేసి జీవితాలు చక్కదిద్దుకోలేరు. నోరు తెరిచి అభిప్రాయాలు చెప్పనూ లేరు. ఎంతసేపు పక్కవాళ్ళు కల్పించుకుని చెయ్యాలి. అందుకే మనలో ఎంతమంది బ్రతుకులు మోగవేదనామయంగా ఉంటాయి అనుకుంది విద్య. యశ్వంత్ ఒక్కసారి కనిపిస్తే బాగుండును అంది విద్య. ఎందుకు అంది విపుల. నేను కూడా నీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. విపుల ఈ మాట వినగానే విద్య చేతిని నొక్కి వదిలింది. నువ్వెంత మంచిదాని విద్య. కానీ యశ్వంత్ ఇప్పుడు ఇక్కడ లేడు అంది. ఎక్కడున్నాడు? ఫారెన్లో. ఆయన 4 రోజుల క్రితమే స్టేట్స్ వెళ్ళిపోయారు. ఆయన పెంపుడు తండ్రి గుండెపోటుతో పోయారట. అలాగా. విద్య కళ్ళల్లోకి నిరుత్సాహం వెల్లువలా వచ్చేసింది. విపుల వెళ్ళిపోయింది. విద్య ఇంట్లోకి వచ్చేసింది. ఆ రాత్రి పడుకుంటే యశ్వంత్ గుర్తుకొచ్చాడు. అతను స్టేట్స్ వెళ్ళిపోయాడు. బహుశా ఇక రాకపోవచ్చు. ఈ పరిచయం ఇంతటితో ముగిసిపోయినట్లేనా? విద్యకి ఏమిటో హఠాత్తుగా ఏదో తెగిపోయినట్లుగా మనసంతా వెలితిగా ఉంది. వెళ్ళిపోయే ముందు అతను ఒక్కసారి వచ్చి ఒక్క నిమిషం కనిపిస్తే ఎంత బాగుండేది అనిపించింది. దసరా సెలవులు వచ్చాయి. విద్య తండ్రితో కలిసి బెంగళూరు వెళ్ళింది. సెలవులు వస్తే తండ్రితో కలిసి ఏ ఊరైనా వెళ్ళి రావటం విద్యకి బాగా అలవాటు. తీరా వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ జ్వరం పట్టుకుంది. అందువల్ల మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశారు. విద్య వచ్చి తాళం తీసేసరికి కాళ్ళ కింద ఒక తెల్ల కాగితం కనిపించింది. విద్య దానిని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది. విద్య గారు, నేను ఈ ఊరు వచ్చాను. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని వచ్చాను. మీరు లేరని, సెలవులకు బెంగళూరు వెళ్ళారని మీ పక్కింటి సత్యానందం గారు చెప్పారు. నేను వచ్చి వెళ్ళానని చెప్పమన్నాను. విశేషాలు ఏమీ లేవు. ఊరికే చూడాలనిపించింది, వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. అమెరికా వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయాలని ఎంతగానో అనిపించింది. కానీ అడ్రస్ తెలియలేదు. మీకు ఉత్తరం రాయాలని కోరిక చివరికి ఇలా తీరింది. మీ వరండా మెట్ల మీద గోడ కానుకుని కూర్చుని మీకు ఉత్తరం రాస్తున్నాను. తమాషాగా ఉంది కదూ. నేను 24వ తేదీ వెళ్ళిపోతున్నాను. యశ్వంత్. PS. మిమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకో నాకు తెలియటం లేదు. బహుశా నేను ఆశాభంగం భరించలేకున్నాను. మీకు నా శుభాకాంక్షలు. యశు. ఆ ఉత్తరం చదివి విద్య నిశ్చేష్టురాలైంది. ఈరోజు తారీఖు గుర్తు చేసుకుంది. 23వ తేదీ. అతను వెళ్ళిపోయేది రేపు. అంటే ఈరోజు ఈ ఊళ్ళో ఉంటాడన్నమాటేగా. విద్యకు తెలియకుండానే గుండెల నిండా చిత్రమైన భావం పరుగులు తీయసాగింది. యశ్వంత్ను చూడాలి, ఎలాగైనా సరే అనిపించింది. విద్య. తండ్రి పిలిచాడు. వస్తున్నా డాడీ. ఆ కాగితం బ్యాగ్లో కుక్కుని పరిగెత్తింది. ట్యాక్సీ. అతనికి డబ్బు ఇవ్వాలమ్మా అన్నారాయన లోపలికి వస్తూ. ట్యాక్సీ అతను సామాను లోపలికి తెచ్చిపెట్టాడు. విద్య మీటర్ చూసి బ్యాగ్ తెరిచి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చింది. విద్య లోపలికి వచ్చింది. కిటికీ తలుపుల్ని తెరిచింది. పని మనిషిని పిలిపించి ఇల్లంతా ఊడిపించింది. తండ్రి జ్వరం థర్మామీటర్తో కొలిచి ఆయనకు మందు ఇచ్చి హార్లిక్స్ తాగించింది.
కూర్చుని యశ్వంత్ రాసిన ఉత్తరాన్ని మళ్ళీ చదివింది. అప్పటికి రాత్రి 7 గంటలైంది. విద్య ఈ పనులన్నీ చేస్తున్నా మనసంతా తారీఖు మీదనే ఉంది. యశ్వంత్ రాసిన ఉత్తరం జ్ఞాపకం వస్తోంది. అతను రేపు వెళ్ళిపోతాడు. ఈరోజు ఇక్కడే ఉన్నాడు. అతన్ని కలుసుకోవాలి. పాపం, గుర్తు పెట్టుకుని వచ్చాడు. ఇల్లు తాళం వేసి ఉంటే వెళ్ళిపోకుండా ఉత్తరం రాసి తలుపు కింద నుంచి లోపలికి తోశాడు. విద్యకి ఎలాగో ఉంది. తండ్రి మంచం మీద రగ్గు కప్పుకుని పుస్తకాన్ని తిరగేస్తున్నాడు. విద్య చెప్పులేసుకుని, నేను ఇప్పుడే వస్తా డాడీ అంది. ఎక్కడికమ్మా? యథాలాపంగా అడిగారు ఆయన. ఇప్పుడే వస్తాను. తండ్రి ఇంకో మాట అడగటానికి అవకాశం లేకుండా అక్కడి నుండి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన విద్య ఆటో ఎక్కి సరాసరి విపుల వాళ్ళింటికి వచ్చింది. వాళ్ళని అడిగి యశ్వంత్ అడ్రస్ తీసుకోవాలి. కానీ విద్య వచ్చేసరికి విపుల వాళ్ళిల్లు తాళం వేసి ఉంది. వాళ్ళు వారం రోజుల నుంచి ఊళ్ళో లేరట. విశాఖపట్నం పెళ్లికి వెళ్లారని పక్క వాళ్ళు చెప్పారు. విద్య నిరుత్తరాలైంది. యశ్వంత్ ఎక్కడుంటాడో ఉత్తరంలో రాయలేదు. అతను తనని జ్ఞాపకం పెట్టుకుని వచ్చాడు. తను ఊరు నుంచి వచ్చేసింది. తనే వెళ్ళి అతన్ని చూస్తే చాలా మర్యాదగా ఉంటుందని విద్య అభిప్రాయం. కానీ ఇది సానుకూల పడలేదు. యశ్వంత్కి కనీసం తను ఇలా అతని కోసం ప్రయత్నం చేసిందని ఆయనకు తెలిస్తే ఎంత బాగుంటుంది? ఎలా తెలుస్తుంది? విద్యకి అతని మీద ఆశాభంగంతో కూడిన కోపం వచ్చింది. కనీసం అడ్రస్ అయినా రాయకూడదా? అది అతనికి తోచలేదు కాబోలు. తాను విపులకు రాసి అడ్రస్ తెప్పించుకుని అతనికి రాసే లోపల ఎన్ని రోజులో. విద్యకి చిరాగ్గా అనిపించింది. ఆమె స్వభావమే అంత అనుకున్నది అక్షరాల క్షణాల మీద జరిగిపోవాలి. లేకపోతే తన మనసంతా చికాగ్గా ఉంటుంది. అతను ఈ ఊళ్ళోనే ఉన్నాడు. తాను ఈ ఊళ్ళోనే ఉంది. తనకి చూడాలని ఉంది. తనకి అతన్ని చూడాలని ఉంది. కానీ కుదరటం లేదు. ఎంత చిరాకు పడినా ప్రయోజనం లేదు. విద్య 9 గంటలు అవుతూ ఉండగా ఇంటికి తిరిగి వచ్చింది. కాళ్ళు ఇచ్చుకున్నట్టు నీరసంగానూ లోపలికి వచ్చింది. తండ్రి గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. గోవర్ధనం గారు వచ్చారు కాబోలు. ఆయన ఇప్పుడు పలకరింపుల కార్యక్రమం మొదలెడితే ఓ పట్టాన తెమలదు. విద్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. విద్య, తండ్రి పిలిచాడు. ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంది. ఎవరొచ్చారో చూడు. ఎవరు? తండ్రి కంఠంలో ఆసక్తిని బట్టి విద్య తిరిగి చూసింది. అక్కడ కుర్చీలో యశ్వంత్ కూర్చుని ఉన్నాడు. అతన్ని చూడగానే విద్యకి ఇచ్చిన బొమ్మలా తిరిగింది. కళ్ళు పట్టలేని ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నువ్వు అటు వెళ్ళావమ్మా. ఇతను ఇటు వచ్చాడు. మనం ఊళ్ళో లేనప్పుడు కూడా వచ్చాడట. ఇల్లు తాళం వేసి ఉంది. రేపు ఊరు వెళ్తున్నాడట. విద్య అప్పటికే ఆ గది గుమ్మం దగ్గరకు వచ్చేసింది. అతన్ని చూస్తుంది. అతను కూడా కుర్చీలోంచి లేచి విద్యకి అభిముఖంగా వచ్చాడు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఎంతో కావాలని కోరుకున్న వ్యక్తి కోసం ఎదురు చూసి అప్పుడే కలుసుకున్న ఆనందం నాట్యం చేస్తుంది. బాగున్నారా? అస్పష్టంగా అడిగాడు. అతన్ని చూస్తూ అంది. మీరు వరండాలో కూర్చోండమ్మా. ఈ లైట్ తీయి. మందు వేసుకున్నాను, నాకు నిద్ర వస్తోంది అన్నాడు ఆయన. విద్య వెళ్ళి లైట్ తీసింది. తండ్రికి రగ్గు కప్పు వచ్చింది. విద్య కోసం వేచి చూస్తున్నట్టుగా అతను వరండాలో నిలబడ్డాడు. విద్య అక్కడికి వచ్చింది. ఎంతసేపు అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని ఎంత ఆరాటపడింది. ఇప్పుడు అతను స్వయంగా కనిపిస్తే ఏం చెప్పాలో నోట్లోంచి మాట రావడం లేదు. మోగపోయినట్లుగా ఉంది. అతనే అడిగాడు. నేను ఉత్తరం రాసి తలుపు కింద తోశాను. మీరు చూశారా? తల తిప్పింది. మీరు రారు అనే అనుకున్నాను. నేను రేపు వెళ్ళిపోతున్నాను. సాయంత్రం కూర్చుంటే ఎందుకో ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూద్దామనిపించింది. రారని తెలుసు, అయినా ఏమిటో ఆశ. నేను అటువైపు నుంచి పని మీద వెళ్ళి వస్తున్న వాడిని ఇటువైపు వెళదామని వచ్చాను. తలుపులు తీసి లైట్లు వేసి కనిపించాయి. ఒక్క నిమిషం నా మతిపోయింది. నా సంతోషం చెప్పనలవి కానిది. ఇంట్లోకి వచ్చేశాను. తీరా వస్తే మీ నాన్నగారు మీరు ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్ళారని, ఇప్పుడే వస్తారని అన్నారు. కూర్చున్నాను. ఎంతసేపటికి మీరు రావటం లేదు. మీ నాన్నగారికి నిద్ర వస్తున్నట్టుంది. పాపం, బలవంతంగా మెలకుగా ఉండి నాతో కబుర్లు చెప్పారు. నేనెక్కడికి వెళ్ళానో తెలుసా అంది విద్య. తెలీదు అన్నట్టు తల తిప్పుతూ ఎక్కడికి అన్నాడు. విద్య చెప్పింది. యశ్వంత్ ఆశ్చర్యంగా చూశాడు. విద్య చెప్పడం పూర్తయ్యేసరికి మై గాడ్ అంటూ ముఖం ఎత్తి పకాలన నవ్వాడు. విద్య కూడా నవ్వసాగింది. మనిద్దరి ప్రయత్నాలు తమాషాగా ఉన్నాయి కదూ అన్నాడు అతను. చాలా. ఆ విద్య అంగీకరించింది. ఇద్దరి మధ్య సడన్గా మాటలాగిపోయాయి. ఇద్దరు ఒకరిని చూస్తూ ఒకరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. నే వెళ్ళరానా మరి అన్నాడు అతను. విద్య ఉలిక్కిపడింది. అరే అదేమిటి?
మీరు నిలబడే ఉన్నారు, రండి కూర్చోండి, కాఫీ తాగుతారా అంది. ఇప్పుడేం కాఫీ, భోజనం టైం అయింది. అయితే భోజనమే చెయ్యండి అంది విద్య. అబ్బే లేదు, నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? మా అమ్మ, నాన్న, మా పెద్దక్క, ఆమెకు భర్త పోయి 8 ఏళ్ళు అవుతుంది. మా తమ్ముడు, 2 చెల్లెళ్ళు, మా చిన్న మేనత్త, ఆవిడని భర్త వదిలేశాడు, మా పిన్ని. పెద్ద కుటుంబమే అంది. ఇప్పుడు ఆ జనాభా అంతా ఇంట్లో లేరు, సత్యసాయిబాబాని చూడటానికి వెళ్ళారు. మా చిన్నత్తయ్య, నాన్న ఇద్దరే ఉన్నారు. అలాగా, పోనీ కాసేపు కూర్చుని వెళ్ళండి. మీరిలా హఠాత్తుగా వెళ్ళిపోతే నాకు ఎలాగో ఉంటుంది. ఒక్క నిమిషం కూర్చోండి, రేపు వెళ్ళిపోతారుగా. అవును, ఉదయం ఫ్లైట్కి 7 గంటల 30 నిమిషాలకి ప్లెయిన్, వెళ్ళిపోతాను. బొంబాయి వెళ్తాను, అక్కడ కాస్త పనుంది, 2 రోజులు ఉండి తర్వాత వెళతాను. విద్య ముఖంలో నిరాశ మేఘం వచ్చేసింది. అలా అయితే మీరు కనీసం ఒక అరగంటైనా కూర్చుని వెళ్లాల్సిందే, బలవంతం చేసింది. అతను కాదనలేకపోయాడు. విద్య గదిలో పడకుర్చీలో కూర్చున్నాడు. విద్య అతనికి ఎదురుగా దివాన్ మీద కూర్చుంది. ఏమిటి విశేషాలింకా అన్నాడు. ఏమీ లేవు. చదువు ఈ సంవత్సరం ఆఖరేగా, బిఏ అయిపోతుంది. కానీ ఎంఏ ఉందిగా, ఆ తర్వాత పిహెచ్డి. అంతవరకు నాకు విద్యార్థి జీవితమే, ఇందులో ఏమీ మార్పు లేదు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఉద్యోగంలో చేరిన తర్వాత కానీ పెళ్లి చేసుకోను. అతను నిట్టూర్చాడు తగ్గు కంఠంతో. మీ ఆడపిల్లల జీవితాలే హాయి. తల్లిదండ్రుల నీడలో పెరుగుతారు, ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. కావాలంటే ఉద్యోగం, లేకపోతే పెళ్లి ఎలాగూ ఉంటుంది. భవిష్యత్తు గురించిన దిగులే ఉండదు, శ్రమ పడాల్సిన పని లేదు. భలేవారే, ఆడపిల్లలందరి జీవితాలు అలా ఉంటే ఆడవాళ్ళకి ఇన్ని బాధలెందుకు? మీరు చెప్పేది ఏ కోటికో ఒక్కరికి. ఆ కోటిలో మీరు ఒకరని నా ఉద్దేశం అన్నాడతను. మీ సంగతేమిటి అంది. నేను మా నాన్న వ్యాపారం అందిపుచ్చుకోవాలి. నా భవిష్యత్తు ఇక్కడో అమెరికాలోనో, ఎక్కడ స్థిరపడాలో నాకే తెలియనంత అగమ్య గోచరంగా ఉంది. ఎందుకని? నన్ను పెంచిన డాడీ పోయారు. అక్కడ వ్యాపారపరంగా చాలా ఉంది. నన్ను పెంచిన తల్లి అక్కడే ఉంది. ఆవిడ అక్కడే ఉంటాను, రాను అంటుంది. ఇక్కడేమో నాన్నకి పెరాలసిస్ వచ్చింది, వ్యాపారం కుంటుపడింది. అది పూర్తిగా దివాలా తీసిస్తే ఇంట్లో వాళ్ళకి జరుగుబాటే ఉండదు. చెల్లెళ్ల పెళ్లి, తమ్ముడు చదువు ఉన్నాయి. అమ్మ నన్ను ఇక్కడికి వచ్చేయమంటుంది. ఆవిడికి అస్సలు నన్ను పెంపకం ఇవ్వటమే ఇష్టం లేదట. ఒకటే ఏడుస్తుంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలో, ఎవరిని వదిలేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాను నేను. అందుకే అమెరికాకి, ఇక్కడికి టెన్నిస్ కోర్టులో ఆటగాళ్లు విసిరిన బంతిలా తిరుగుతున్నాను. విద్య మౌనంగా శ్రద్ధగా వింది, సానుభూతిగా చూస్తూ. ఒకసారి జీవితంలో ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి, అప్పుడేగా మనిషి అసలు సామర్థ్యం తెలిసేది అంది. యశ్వంత్ ఆలోచనగా కూర్చుండిపోయాడు. అతన్ని ఆ సమస్య బాగా వేధిస్తుందని విద్యకు అర్థమైంది. విద్య కూర్చున్నదల్లా చటుక్కున లేచి, భోజనం రెడీగా ఉంది, నేను వడ్డిస్తాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం ఏం అంది. ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు మొహమాటంగా అని తప్పించుకోబోయాడు. వాళ్ళు బాధపడతారా? మీరు వెళ్లే వరకు భోజనం చెయ్యరా? విద్య నిరాశగా చూస్తూ అంది. అదేం లేదు, నేను అప్పుడప్పుడు హోటల్లో భోంచేసి ఇంటికి వెళ్ళటం అలవాటే. మీకెందుకు శ్రమ? మీరు కూర్చుని కబుర్లు చెప్పండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు అతను. విద్య ఇక అతని మాట వినలేదు. వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దేసింది. భోజనం వడ్డిస్తూ రండి అని పిలిచింది. అతను కూడా ఎక్కువగా కాదని అనలేదు, లేచి వచ్చాడు. కుడి చేతి షర్టు గుండి విప్పి మోచేతి వరకు షర్టు తోసుకుంటుంటే విద్య బేసిన్ చూపించింది. టవల్ తెచ్చిచ్చింది. అతను చెయ్యి కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. విద్య వడ్డించి కూర్చుంది. అతను అన్నం కలుపుకుంటూ బాగుంది. ఆ రోజు ఎంతో ఆశతో నేను వస్తే మీరింట్లో లేరు. తలుపు తాళం వేసింది. ఈరోజు ఆశ అనేది లేకుండా వస్తే ఇంట్లో ఉండటమే కాకుండా కలిసి మీతో భోజనం చేస్తున్నాను కూడా అన్నాడు. జీవితం అంటే అంతేనేమో, అనుకున్నవి జరగవు, ఆశించింది దొరుకుతుంది. ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా విద్య అంది. నేనే మీకు ఉత్తరం రాయాలనుకున్నాను. లకు మీరు చాలా మేలు చేశారు. అభినందిస్తూ కృతజ్ఞతలు చెబుతూ రాద్దామనుకున్నాను. అభినందనలు, కృతజ్ఞతలు దేనికట అన్నాడతను. వాళ్ళ కాపురాన్ని చక్కదిద్ది ఒక మంచి పని చేసినందుకు అభినందనలు. నా స్నేహితురాలు సంతోషంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను చేసింది చాలా కొద్ది మాత్రమే. అభినందనలు, కృతజ్ఞతలు ఏమైనా ఉంటే అవి మీకు చెందుతాయి, నాకు ఎందుకు? ఆ రోజు వచ్చినప్పుడు మీరు విపుల విషయం చెప్పకపోతే నాకు తెలిసేదే కాదు. మీరు చెప్పటం వల్లనే ఆ పని చేశాను. ఇప్పుడు చెప్పండి, అవి ఎవరికి చెందుతాయి?
విద్య తలదించుకుంది. 50-50 పంచుకుందాం సరేనా? ఆమె నవ్వింది. ఆ ముఖంలో ఆనందం తటిల్లతలా మెరిసింది. భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ఆగి ఒకరిని ఒకరు అలా ఇష్టంగా తదేకంగా తమకి తెలియకుండానే చూస్తూ ఉండిపోతున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? విద్య అడిగింది. అబ్బే ఏం లేదు, మీతో కలిసి ఇలా భోజనం చేస్తుంటే ఎన్ని రోజుల నుంచో తెలిసినట్లుగా ఉంది. థ్యాంక్ గాడ్. నేను మొహమాటపడి వెళ్ళిపోయానంటే ఇంత ఆనందాన్ని పోగొట్టుకునేవాడిని. ఒకసారి విద్య అతన్ని చూస్తుంటే అతను నవ్వు ముఖంతో నిలదీస్తున్నట్లుగా అడిగాడు. మీరేంటి ఆలోచిస్తున్నారు? నేను ఊరి నుంచి ఇలా హఠాత్తుగా రాకపోతే మనం ఇలా కలుసుకునే అవకాశమే పోయేది కదా అని. అవును సుమా, అది నిజమే. థ్యాంక్ గాడ్. అతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నట్లుగా చూశాడు. ఇద్దరూ భోజనం చేసి యువతలకు వచ్చారు. అతను టైం చూసుకున్నాడు. వెంటనే బాప్రే, టైం ఎంత అయిందో తెలుసా అన్నాడు. ఎంతయింది? 11 గంటలైంది. మై గాడ్, నేను అసలు టైమే చూడలేదు. విద్యకి కూడా అంత టైం అయినట్టుగా లేదు. ఇంక వెళతాను నేను అన్నాడు. విద్య ఇక బలవంతం చెయ్యలేకపోయింది. అతన్ని గేటు వరకు వచ్చి సాగనంపింది. రైలు ప్రయాణం అడవిలో ఆగిపోయిన రాత్రే కాదు, ఈ రాత్రిని కూడా నేను మర్చిపోలేదును అన్నాడతను గేటు తీసుకుని వెళుతూ. నేను కూడా. ఇలాంటివి ఇంకొన్ని దొరికితే ఎంత బాగుంటుంది, విద్య అస్పష్టంగా అంది. గేటు తీసుకుని వెళుతున్న అతను ఆగి వెనక్కు తిరిగి చూశాడు. ఏమిటన్నారు? అబ్బాయి ఏం లేదు అంది. నేను రేపు ఉదయమే ప్లెయిన్కి వెళ్ళిపోతాను. బొంబాయిలో 3 రోజులుంటాను. అక్కడి నుండి మీకు ఉత్తరం రాస్తాను. థ్యాంక్ యూ. అడ్రస్ ఇవ్వండి. జవాబు రాయకుండా నేనుండలేను. విద్య పరిగెత్తి డైరీ తెచ్చింది. అతను డైరీలో అడ్రస్ రాశాడు. మళ్ళీ ఎప్పుడు కలవటం అంది పుస్తకం మోస్తూ. అదే నాకు అనిపిస్తుంది. వెళ్ళబోయిన అతను ఆగి అన్నాడు. ఇద్దరిలోనూ ఒకే భావం. ఒకరి దగ్గర మరొకరు ఇంకొంచెం సేపు గడపాలనే ఆరాటం. గుడ్ నైట్. గుడ్ నైట్ అంది విద్య. అతను వెళ్ళిపోయాడు. వీధి చివర మలుపు తిరగబోతూ వెనక్కి తిరిగి విద్యను చూసి చెయ్యి ఊపి వెళ్ళాడు. ఉదయం 9 గంటలవుతుంది. విద్య అప్పటికే లేచి స్నానం చేసి వంట చేసింది. తండ్రికి జ్వరం తగ్గింది. కూర చారు చేసి తండ్రికి పచ్చం తినిపించింది. విద్యకి ఉదయం లేచినప్పటి నుండి ఏ పని చేస్తున్నా యశ్వంతే గుర్తొస్తున్నాడు. మాటి మాటికి విద్య కళ్ళు గడియారం వైపు మళ్ళుతున్నాయి. ఈ టైంకి లేచుంటాడు, ఈ టైంకి ప్లెయిన్లో ఎక్కుంటాడు అని మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని చూస్తోంది. 7:30 ప్లెయిన్ ఒకటి ఇంటి మీద నుంచే రయ్యన దూసుకుపోయింది. కాఫీ తాగుతున్న విద్య బయటికి వచ్చింది. ఆకాశంలో పెట్టలా దూసుకుపోయి కనుమరుగవుతున్న ఆ ప్లెయిన్ కనిపించేంత వరకు చూసింది. అందులో ఉన్న యశ్వంత్కి తాను ఇలా చూస్తోందని తెలియదు కదా అనిపించింది. విద్య పనిచేస్తున్నా మాటిమాటికి దృష్టి టైంపీస్ మీదకే మళ్ళుతుంది. ఈసరికి బొంబాయి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ పనులు తొందరలో పడి అతనికి తనకు ఉత్తరం రాస్తానన్న సంగతి గుర్తుంటుందా అని అనుమానం. విద్య భోంచేసింది. కాలేజీకి వెళ్ళటానికి పుస్తకాలు సర్దుకుంటూ తండ్రితో, నాన్న మధ్యాహ్నం క్లాసులు లేవు, నేను త్వరగానే వచ్చేస్తాను. నేను వచ్చి మీకు మందిస్తాను. గోవర్ధనం మామయ్య గారిని వచ్చి మీ దగ్గర కూర్చోమని చెప్తాను అంది. నాకు బాగా తేలిగ్గా ఉందమ్మా, నా గురించి దిగులు పడొద్దు. గోవర్ధనం మామయ్య గారు వస్తే చదరంగం, లేకపోతే పుస్తకాలు చదవటం అన్నారు ఆనందరావు గారు. ఆయన కాలేజీకి సెలవు పెట్టారు. ఈ మలేరియా భూతం ఆయన్ని పీక్కు తింటుంది. రోజు మొత్తం మీద ఏదో ఓ సమయంలో చలి పెనుభూతంలా ఆయన్ని ఆవహించి గడగడలాడిస్తుంది. తర్వాత జ్వరం, నోరు చేదు. ఆయన ఆ జ్వరాన్ని లక్ష్య పెట్టకుండా తిరగాలని చూస్తున్నారు. మందులు వేసుకోవాలంటే విసుగుపడుతున్నారు. విద్య ఒక్కోసారి తండ్రిని మందలింపుగా, చిన్నపిల్లాళ్ల చేయకు నాన్న అనేది. విద్య పుస్తకాలు పుచ్చుకుని కాలేజీకి బయలుదేరుతూ ఉండగా గోవర్ధనం గారి మనవడు పరిగెత్తుకు వచ్చి, మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. నాకా? విద్య ఆశ్చర్యపోయింది. వాళ్ళ ఈ ఫోన్ నంబరు తను ఎవరికైనా ఇచ్చినట్టు గుర్తులేదే. ఎవరు చేసి ఉంటారు? ఎవరికైనా ఇచ్చి మర్చిపోయిందా? విద్య ఆలోచిస్తూ వెళ్ళి ఫోన్ తీసింది. హలో హలో, మే హోనా, హూ ఈజ్ స్పీకింగ్ ప్లీజ్? అవతల కంఠం తగ్గు స్థాయిలో ఉంది. సరోద్ అతి మంద్ర స్థాయిలో మీట్ అయిన రేంజ్లో ఉంది. విద్య విద్య మీరేనా? నేను. ఎవరు? ఆ చనువుతో కూడిన సంబోధన వెన్నా గుర్తుపట్టలేకపోయింది. నేను యశ్వంత్ని. విద్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యశ్వంత్ మీరా? ఇప్పుడేగా బాంబే వెళ్ళిపోయారా? మీ గొంతు నేను గుర్తుపట్టలేకపోయాను. ఫోన్లో చాలా మార్పుగా ఉంది. విద్య పట్టరాని ఆనందంతో ఫోన్ గట్టిగా పట్టుకుంటూ అంది. నేను బాంబే వెళ్ళిపోలేదు. ఏంటైతే ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఈ ఊరు నుండే, మా ఇంట్లో నుంచి. విద్య నిశ్చేష్టురాలైంది. అతను వెళ్ళిపోలేదా? ఇది నిజమా?
అతను చెప్తున్నాడు. నేను లేచేసరికి ప్లేన్ వెళ్ళిపోయింది. రాత్రి అక్కడి నుండి వచ్చి ఫోన్లో మార్నింగ్ అలారం ఆపరేటర్ పెట్టడం మర్చిపోయాను. పొద్దుపోయి నిద్రపోయానేమో, లేచేసరికి 8 గంటలైంది. అదేంటి, ఇంట్లో ఎవరూ లేపలేదా? నా విషయం ఎవ్వరూ పట్టించుకోరు. మా ఇంట్లో అదో పద్ధతి, అదో రకం గొడవ. మీరు నిజంగా ఈ ఊరు నుంచి మాట్లాడుతున్నారా? నిజంగా. ప్లేన్ ఎలాగూ వెళ్ళిపోయింది. బొంబాయి పని కాస్త శ్రమ పడితే ఒక్క రోజులో ముగించేసుకోవచ్చు. ఈ 2 రోజులు ఇక్కడే ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చెప్పండి, సలహా అడిగాడు. చాలా బాగుంటుంది. వండర్ఫుల్ ఐడియా. కరెక్ట్, నాకు కూడా అదే అనిపిస్తుంది. నేను ఎల్లుండి తర్వాత రోజుకి టికెట్ కొనుక్కుంటాను. యశ్వంత్ ఇంకా 2 రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాడు అనేసరికి విద్యకి సంతోషంతో నోట మాట రావడం లేదు. ఏమంటారు? అదే కరెక్ట్ పని. థ్యాంక్ యూ. నేను అరగంటలో రెడీ అవుతున్నాను. ఇద్దరి మధ్య హఠాత్తుగా నిశ్శబ్దం ఏర్పడింది. విద్య ఏదైనా చెప్తుందని అతనేం చెప్తాడా అని విద్య ఎదురు చూస్తున్నారు. చివరికి అతనే అన్నాడు, ఈరోజు మీ ప్రోగ్రాం ఏమిటి? ప్రోగ్రామ్ ఏముంది? కాలేజీ లేదా? ఉంది. ఎప్పటికి ఖాళీ అవుతారు? మధ్యాహ్నం అంతా ఖాళీ, క్లాసులు లేవు. అతను క్షణం ఆగాడు. అయితే నేను మధ్యాహ్నం వస్తాను. సరే, ఉత్సాహంగా అంది. అతను మళ్ళీ ఆగాడు. ఏదో అనబోయి మళ్ళీ ఆగాడు. ఫోన్ పెట్టైనా మరి అడిగాడు. అంది. అతను ఫోన్ పెట్టేశాడు. విద్య యువతలకు వచ్చేసింది. కాలేజీకి వెళుతుంటే అదేమిటో గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. మనసు శరీరం దూది పింజలా తేలిగ్గా ఉన్నాయి. మనసు నిండా సంతోష తరంగాలు ఎగిసి పడుతున్నాయి. కాలేజీ మానేద్దామనుకుంది. అసలు తాను కాలేజీ మానేస్తానని చెప్పాల్సింది. అయ్యయ్యో, అతనేమనుకుంటున్నాడో ఏమిటో. అతను మధ్యాహ్నం వస్తానన్నాడు. అప్పటి వరకు ఏమిటి చేయటం? విద్య కాలేజీకి వెళ్ళిందే కానీ రోజులా లెక్చరర్ చెప్పే పాఠాల్లో ఆసక్తి చూపలేకపోయింది. పక్క వాళ్లతో అస్సలు మాట్లాడలేదు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాగే కూర్చుండిపోయిన విద్యని క్లాస్మేట్ నీరజ వచ్చి, ఏంటి తల్లి అలా ఉన్నావు, ఏమైంది నీకు అడిగింది. విద్య ఉలిక్కిపడింది. ఎలా ఉన్నాను అంది. ఎవరో మాంత్రికుడు మంత్రం వేసి బంధించినట్లుగా గాలి సోకిన మనిషిగా ఉన్నావు. నవ్వింది. ఈ టైం అస్సలు గడవదేమిటి? వాచి చూసుకుంటే విసుగు వస్తుంది ఆమెకి. ఎంతో కష్టం మీద కాలేజీ గేటు దాటి బయటకు వచ్చింది. అక్కడ యశ్వంత్ నిలబడి ఉన్నాడు. విద్య అతనికి దగ్గరగా పరుగు తీయకుండా తనని తాను నిగ్రహించుకోవటానికి ఎంతో శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి అంది. నేను ఇక్కడికి 10:30 వచ్చాను అన్నాడు అతను. అరెరే, నాకు తెలియనే లేదే అంది గాబరాగా. మీరు కాలేజీకి వచ్చేశారు. నాకు ఫోన్ పెట్టేసిన తర్వాత ఏం చేయాలో తోచలేదు. కొంచెం సేపు బజార్లో అటు ఇటు తిరిగాను. తర్వాత ఇక్కడికి వచ్చేశాను. ఇక్కడ టైం గడవలేదు. ఇక్కడ ఇలా నిలబడటం బాగుండదు. ఆ పుస్తకాల షాప్లోకి వెళ్ళి పుస్తకాలు చూసి పుస్తకాలు కొనుక్కున్నాను. ఆ గడియారం షాప్లో గడియారాలు చూసి బేరం చేసి నచ్చలేదని వచ్చేశాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమోనని భయం. మీరు వస్తారని నాకు చెప్పుంటే నేను అసలు కాలేజీకి వెళ్ళేదాన్నే కాను అంది. మీరు కాస్త ఆ మాట అనుంటే నాకు ఈ శ్రమ తప్పేది అన్నాడు. ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. విద్య కారులో కూర్చున్న తర్వాత అతను డోర్ సరిగ్గా వేసి కారు స్టార్ట్ చేసే ముందు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అన్నాడు. ఎక్కడికి? ఇండియన్ ఎయిర్లైన్స్ ఆఫీస్కి. అక్కడ టికెట్ కొనుక్కుని అక్కడి నుండి అబిడ్స్లో కాస్త పని ఉంది, అది చూసుకుని క్వాలిటీలో లంచ్ తిని అప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాం. బాప్రే అంది గుండెల మీద చెయ్యానించుకుంటూ. ఏమైంది? ఏదైనా ఇబ్బందా? మీరు ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలా? అవసరం లేదు. నాతో వచ్చానని తెలిస్తే మీ నాన్నగారు ఏమైనా అంటారా? ఏమీ అనరు. వెరీ గుడ్. మీకేమైనా అభ్యంతరం ఉంటే మిమ్మల్ని సరాసరి మీ ఇంటి దగ్గర దింపేసి అక్కడే కాసేపు కూర్చుని తర్వాత నా పనులు చూసుకుందాం అనుకున్నాను అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. కాస్తలో ఎంత చనువు ఎలా పెరిగింది అనుకోసాగింది. అతని పనులు పూర్తయి క్యాంటీన్లో లంచ్ చేసే వచ్చేసరికి 3 గంటలైంది. లంచ్ తింటూ ఉండగా అన్నాడు అతను. ఉదయం ఫ్లైన్ మిస్ అవగానే నాకెందుకో బాధ కలగలేదు. పైనుంచి ఈ 2 రోజులు ఇక్కడే ఎందుకు ఉండకూడదు అనిపించింది. తను మాట్లాడుతుంటే విద్య ఆలోచిస్తుంది. తండ్రికి చెప్పకుండా కాలేజీ నుంచి పరాయి వ్యక్తితో బయటికి వెళ్ళటం విద్య జీవితంలో ఇదే ప్రథమం. తండ్రి తనకి పూర్తి స్వాతంత్రం ఇస్తాడు, అందులో సందేహం లేదు. అలా అని తనంత తాను తండ్రికి తెలియకుండా ఏ పని చెయ్యదు. ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు అతను మళ్ళీ. ఏం లేదు, చెప్పండి అంది. ఈరోజు రేపు మీ టైం అంతా నాదే. అదేలేండి, మీ ఇంటి పనులు పూర్తి అవగా మిగిలిన టైం అన్నాడు. విద్య నవ్వింది.
తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చారు. విద్య వచ్చేసరికి తండ్రి గోవర్ధన్ రావు గారితో చదరంగం ఆడుతూ కూర్చొని ఉన్నారు. డాడీ మందు వేసుకున్నారా? లేదమ్మా, టైం ఎంతైంది అన్నారు ఆయన. 4 గంటలు దాటింది. 4 దాటిందా? నువ్వు 1 గంటకే వస్తానన్నావుగా. ఆయన సంగతే అంతా. విద్య పక్కన ఉన్న యశ్వంత్ను చూస్తూ, అరే మీరెప్పుడొచ్చారు? రండి రండి అన్నాడు ఆహ్వానిస్తూ. విద్య లోపలికి వెళ్ళి తండ్రికి మందు తెచ్చి ఇచ్చింది. మీరు వచ్చి చాలాసేపు అయిందా? నేను చూడనే లేదు. ఆనందరావు గారు యశ్వంత్ని కంగారుగా అడిగాడు. అబ్బే లేదులేండి అన్నాడు అతను. మేమిద్దరం కలిసే వచ్చాం డాడీ అంది విద్య. అలాగా అన్నారు ఆయన. ఆయన మనసు తేలికబడింది. ఎందుకంటే యశ్వంత్ కూతురికి అతిథి. అతను వస్తే సరైన మర్యాద జరగకపోతే ఆయనకి చాలా బాధ కలుగుతుంది. యశ్వంత్ 6 గంటల వరకు కూర్చుండి వెళ్ళిపోయాడు. విద్య భోజనానికి ఉండమంది. అతను రేపు అని వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. ఆనందరావు గారు భోజనం చేసి పడుకున్నారు. విద్య ఆయన గదిలోకి వచ్చింది. డాడీ పిలిచింది. పుస్తకం చదువుకుంటున్న ఆయన తల తిప్పి చూశాడు. ఏంటమ్మా అన్నారు. విద్య వచ్చి ఆయన మంచం మీద కూర్చుంది. డాడీ మీకు విషయం చెప్పనా? చెప్పు. ఆయన పుస్తకం మూస్తూ శ్రద్ధగా వినటానికి అన్నట్టుగా చూశారు. డాడీ, యశ్వంత్ మధ్యాహ్నం కాలేజీకి వచ్చాడు. అక్కడి నుండి నేను అతనితో కలిసి ఎయిర్లైన్స్కి వెళ్ళి అతనికి టికెట్ కొన్నాం. అతనితో కలిసి క్యాంటీన్లో భోంచేశాను. అక్కడి నుండి ఇంటికి వచ్చాం. అతనితో వెళ్లటం వల్లనే ఇంటికి ఆలస్యంగా వచ్చాను. కిందికి చూస్తూ చెప్పింది. ఆయన శ్రద్ధగా విన్నారు. తర్వాత నవ్వుతూ, ఇందులో అంత సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పాల్సిందేముందమ్మా అన్నారు. కాదు డాడీ, మీకు చెప్పకుండా వెళ్ళాను కదా అందుకని. విద్య మనసు ఆయనకు అర్థమైంది. ఆయన విద్య చేతి మీద తడుతూ, విద్య నువ్వు పెద్దదానివయ్యావు. ప్రతి చిన్న విషయము నాకు చెప్పి చెయ్యాలని నేను అనుకోను. మేం చెప్పాలని చెబితే అది వేరే సంగతి. బాధ్యత నీకు బాగా తెలుసు. ఆ నమ్మకం నాకుంది. విద్య మనసు చాలా తేలికపడింది. తండ్రి అర్థం చేసుకుంటాడని ఏమీ అనడని తెలుసు. కానీ తండ్రితో చెప్పనంత వరకు విద్య మనసు ఏదో శంకగా ఉంది. ఇప్పుడు హాయిగా ఉంది. మర్నాడు కూడా యశ్వంత్ వచ్చాడు. అతను వస్తానని నిన్న వెళ్ళేటప్పుడు చెప్పలేదు. వస్తారా మీరు అని విద్య కూడా అడగలేదు. ఆయన ఉదయం లేవగానే అతను త్వరగా వస్తాడని, వచ్చేసరికి తాను రెడీగా ఉండాలని తెలిసినట్లే త్వరగా పని ముగించుకుని రెడీ అయింది విద్య. యశ్వంత్ వచ్చాడు. రాగానే సరాసరి ఆనందరావు గారి దగ్గరికి వెళ్ళి, నేను మా పెంపుడు తల్లికి బెనారస్ చీరలు కొనాలి. ఆ సెలక్షన్ నాకు బొత్తిగా తెలియదు. విద్యని నాతో షాపుకు తీసుకువెళ్తానండి అంటూ ఆయన అనుమతి కోరాడు. అలాగే తీసుకువెళ్ళు అన్నారు ఆయన. విద్యకి తాను చెప్పకుండానే యశ్వంత్ వెళ్ళి అలా తండ్రి అనుమతి కోరటం చాలా సంతోషంగా అనిపించింది. విద్య చెప్పులు వేసుకుని బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆనందరావు గారు తీసుకున్నారు. విద్య నీకు ఉత్తరం వచ్చింది కేక పెట్టి చెప్పాడు. ఎవరు రాశారు డాడీ? వసంత్. వస్తున్నా అంది. విద్య బయటికి రాగానే తండ్రి కవర్ అందించాడు. యశ్వంత్ వెళ్లటానికి మెట్లు దిగుతున్నాడు. విద్య ఉత్తరం చదవలేదు. ఉత్తరం పుస్తకాల్లో పెట్టి తన గదిలోంచి వచ్చేసింది. విద్య, యశ్వంత్ ఇద్దరూ బయలుదేరారు. యశ్వంత్ అన్నాడు, విద్య మీరు చాలా అదృష్టవంతురాలు. దేనికట? మిమ్మల్ని నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. మీ ఇంట్లో మీకు చాలా స్వతంత్రం ఉంది. మీరు నాతో వస్తున్నారు. మీ నాన్నగారు కనీసం కాలేజీ ఉందా అనైనా అడగలేదు మిమ్మల్ని. నేను కాలేజీలో ముఖ్యమైన పాఠాలుంటే ఎగ్గొట్టి వెళ్ళనని డాడీకి నా మీద నమ్మకం. ఆయన నమ్మకాన్ని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. ఈరోజు కాలేజీ లేదా? ఉంది. ముఖ్యమైన పాఠాలు లేవా? ఉన్నాయి. డ్రైవ్ చేస్తున్న అతను కారు స్లో చేశాడు. పుస్తకాలు తెచ్చుకుంటారా? కాలేజీ దగ్గర దింపనా? వద్దు, ఈరోజు కాలేజీకి వెళ్ళను. నేను ఉదయం లేస్తూనే ఈరోజు వెళ్ళను అని తీర్మానం చేసుకున్నాను. కాస్త ఆగి అంది. ఇలా ముఖ్యమైన క్లాసులు ఉండగా చదువు కోసం వెళ్లకుండా మానేయటం నా జీవితంలో ఇదే ప్రథమం. అతను మౌనంగా విన్నాడు. తర్వాత అన్నాడు, నా మూలంగా మీకు ఈ ఇబ్బంది. విద్య తల తిప్పింది. కాదు, నేను సంతోషంగా నా కోసమే ఈ పని చేశాను. మీరుండేది ఈ ఒక్కరోజేగా. ఈ ఒక్కరోజు మీతో కలిసి గడపాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. అతను డ్రైవ్ చేస్తూనే అన్నాడు. అతని ఎడమ చెయ్యి విద్య వైపు రాబోయి తటపటాయింపుగా అంతలోనే ఆగిపోయింది. విద్య ఇది గమనించకపోలేదు. కొంచెం సేపైన తర్వాత అతను ధైర్యం చేసినట్టు చెయ్యి కదిపాడు. అతని చెయ్యి వచ్చి విద్య చేతి మీద ఆనింది. మెల్లగా కోమలమైన ఆ చేతిని బలీయమైన తనతో కలిపి పట్టుకుంది. సున్నితంగా నొక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అస్పష్టంగా అన్నాడు. విద్య ముందుకే చూస్తుంది. అతని స్పర్శ విద్యుత్తులా ఒళ్లంతా ప్రవహించింది. అది రక్తంలో కలిసిపోయి నరంలోనూ పాకిపోయినట్లుగా ఉంది.
విద్య కణతల దగ్గరికి రక్తపు పొంగు వచ్చినట్లుగా అయింది. చెంపలు వేడిగా అనిపించాయి. అతను విద్య చెయ్యి వదిలించుకుంటుందేమో అన్నట్టుగా చేతి వేళ్లు సడలించాడు. విద్య చెయ్యి తీసుకోలేదు. మరుక్షణంలో విద్య చెయ్యి అతని చేతిలో ఇమిడిపోయింది. విద్య, నేను మీకోసమే ఈ 2 రోజులు ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నంతసేపు మీ దగ్గర మీతోనే గడపాలనిపిస్తుంది. ఆమె మాట్లాడలేదు. నాకు తెలుసు. అందుకే నేను మరో ఆలోచన లేకుండా కాలేజీ మానేశాను అని చెప్పాలనిపించింది. కానీ నోటి నుంచి అన్ని మాటలు రావటం ఇప్పుడు సాధ్యంగా అనిపించడం లేదు. నేను అమెరికా వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. జవాబు రాస్తారు కదా? అతనికి ఇప్పుడే వెళ్ళిపోతున్నంత బెంగగా ఉంది. తప్పకుండా విద్యకు కూడా తామిద్దరూ కలిసి ఇలా గడపగలిగేది కొన్ని గంటలు మాత్రమే కదా అనిపిస్తుంది. ఇది తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణం. లేకపోతే ఉండిపోయేవాడిని. అతను తన మనసులో మాటని నిస్సంకోచంగా చెప్పేయగలుగుతున్నాడు. విద్య వింది. కారు బట్టల షాప్ ముందు నుంచి వెళుతుంది. ఇక్కడ చీరలు మంచివి దొరుకుతాయి అంది. అతను కారు ఆపేశాడు. ఇద్దరు వెళ్ళి షాప్లో చీరలు చూశారు. యశ్వంత్కి షాప్ అతను చూపిన ప్రతి చీర బాగున్నట్టే ఉంది. కానీ విద్య ప్రతి దానికి రంగు బాగాలేదని, బార్డర్ బాగాలేదని పక్కకు పడేస్తుంది. చీరలు సెలెక్ట్ చేసిందామె. యశ్వంత్ అక్కడున్న గ్రీన్ అంచు చుక్కలది, జెరీది, ఎర్రటి బార్డర్ ఉన్న చీరను చూపిస్తూ అది మీకు చాలా బాగుంటుంది అన్నాడు. నేను చీరలు కొనటానికి రాలేదుగా అంది విద్య. నే డబ్బిస్తానుగా. ఇంకా నయం, చాలు. విద్య అది జరగని పని అన్నట్టుగా చూసింది. ఇవ్వకూడదా నేను? నాకు అర్హత లేదంటారా? నాకు తెలీదు. విద్య ముఖం సీరియస్ అయింది. అయితే ఇస్తున్నాను. ఇదిగో మిస్టర్, ఆ గ్రీన్ కలర్ శారీ కూడా ప్యాక్ చేయించండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరు చీరలు తీసుకుని వెళ్ళండి. విద్య బ్యాగ్ తీసుకుని వెళ్ళబోయింది. అరేరే, ఏమిటిది? అతను కంగారుగా చూశాడు. నాకు కొన్ని నమ్మకాలున్నాయి. వాటిని మీరు గౌరవించకపోతే మన పరిచయం మొగ్గలోనే వాడిపోతుంది. మీ ఇష్టం. విద్య ఖచ్చితంగా అంది. ఆ మాట పలికిన తీరు, ఆ ముఖంలో ఆ గాంభీర్యం చూసిన యశ్వంత్ షాప్ అతనితో చెయ్యి చూపించి ఆపుతూ, ఆ గ్రీన్ కలర్ శారీ వద్దులేబోయ్ అన్నాడు. చీర ఒక్కటే తీసుకుని బయటకు వస్తుంటే విద్య మామూలుగా అయ్యింది. మీకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయే? కొన్ని ఉన్నాయి. ఇద్దరు కారులో కూర్చున్నారు. అతను డ్రైవ్ చేస్తున్నాడు. అతని చనువు, సంతోషాలకి విద్య అన్న మాట బ్రేక్ వేసినట్లయింది. అతను అడిగాడు, నేను మీకు ఏదైనా ఇవ్వాలి అంటే మన పరిచయం ఇంకా ఎంత ఎదగాలి? నాకు తెలియదు. అంటే మీ మనసు మీకే తెలియదన్నమాట అన్నాడు. కావచ్చు. వెరీ గుడ్, ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అన్నాడు. పబ్లిక్ గార్డెన్లో చెట్ల నీడన కాసేపు నడిచారు. అతను నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా విద్య వైపు తిరుగుతూ, నాకెందుకో ఈ ఊరు ఈ రోజు కనిపిస్తున్నంత అందంగా ఇది వరకెప్పుడు కనిపించలేదు అన్నాడు. విద్య అలాగా అన్నట్టుగా చూసింది. ఇద్దరు ట్యాంక్ బండ్కి వచ్చారు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిచారు. మళ్ళీ కారెక్కారు. ఒక దోవ అంటూ లేకుండా కారులో కలిసి కూర్చోవడమే చాలు, అదే ఆనందం అన్నట్లుగా రోడ్ల వెంట తిరిగారు. సాయంత్రం అయింది. యశ్వంత్ మాటిమాటికి టైం చూస్తూనే ఉన్నాడు. ఇంటికి వచ్చారు. విద్య తండ్రికి చీర చూపించింది. ఆయన బాగుందని మెచ్చుకున్నారు. ఆయన విద్యని ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీయలేదు. పని మనిషి వచ్చి పనిచేసి తనకు హార్లిక్స్ కలిపించిందని, మందులు వేసుకున్నానని బుద్ధిమంతుడైన పిల్లాడిలా చెప్పారు. యశ్వంత్, విద్య లోపలికొచ్చారు. యశ్వంత్ తనకిష్టమైన పడకుర్చీలో కూర్చున్నాడు. విద్య కాఫీ కలిపి తెస్తానని వెళ్ళింది. అతను వెనక్కు వాలి కూర్చున్నాడు. కిటికీలో నుండి తల తిప్పి చూస్తే కొబ్బరాకులను నీరెండలో మెరుస్తూ కనిపించాయి. లోకమంతా ఏమిటో చాలా ప్రశాంతంగా, కులాసాగా, హాయిని అనుభవిస్తున్నట్లుగా ఉంది. అతను యథాలాపంగా అక్కడున్న బుక్స్ చూశాడు. అవి చూస్తూ ఉంటే అందులోంచి ఉత్తరం ఒకటి జారిపడి అతని ఒళ్ళో పడింది. అతను దాన్ని మ్యాగజైన్లో పెట్టబోతూ తిప్పి చూశాడు. వసంత్, బెంగళూరు అని ఉంది. యశ్వంత్ ఉత్తరం మ్యాగజైన్లో పెడుతుంటే విద్య కాఫీ కప్పు తీసుకొచ్చింది. అతను మీ ఉత్తరం అంటూ ఇచ్చాడు. ఓ ఇదే, తర్వాత చూస్తాను. విద్య ఆ ఉత్తరం తీసి గూట్లో ఓ ఇంగ్లీష్ నవల్లో పెట్టింది. వసంత్ ఎవరు? కాఫీ తాగుతూ అడిగాడు. వసంత్ ఎవరని చెప్పాలి? బంధువులు కాదు, కానీ అంతకంటే ఎక్కువే. వసంత్ వాళ్ళ నాన్న నారాయణరావు గారు, డాడీ చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ స్నేహం కూడా చిత్రమైనదే. చదువుకునే రోజుల్లో ఒకే రూమ్లో ఉండి వంట చేసుకుంటూ చదివారట. నాన్నగారు వంట చేస్తే ఆయన ఇంటి పని చేసేవారట. ఆయన ఆ తరువాత ఇంజనీర్ అయ్యారు. ఆయన కొడుకు వసంత్. ఇతను కూడా ఇంజనీరే. ఇక్కడే హాస్టల్లో ఉండి చదివాడు. సెలవుల్లో మా ఇంట్లోనే గడుపుతాడు. అంకుల్ వాళ్ళు బెంగళూరులో స్థిరపడ్డారు. నేను కూడా అప్పుడప్పుడు సెలవుల్లో వెళుతూ ఉంటాను.
వాళ్ళకి మాకు ఆర్థికంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా మాకెప్పుడు ఆ తేడా గుర్తే రాదు. ఆంటీ, అంకుల్, వసంత్ వచ్చినా వాళ్ళొచ్చినా ఇక్కడే ఉంటారు. మేము వెళ్ళినా అలాగే ఉంటుంది. అయితే మీకు స్నేహితుడున్నాడన్నమాట. స్నేహితుడా? లేడు. తల అడ్డగా తిప్పింది. మరి? వసంత్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. విచిత్రం ఏమిటంటే ఇద్దరం ఒకరంటే ఒకరికి పడక చచ్చేట్టు కొట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత అది ఎలా ఎప్పుడు పోయిందో నాకు తెలియనే లేదు. ఇద్దరం ఒకరంటే ఒకరు అభిమానంగా ఉంటాం. చిన్ననాటి నుండి తెలిసిన వాళ్ళని ఏమంటారో అది మా సంబంధం. మీ సంగతి చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. నన్ను పెంచిన మా అమ్మ ఎక్కడికైనా కదలనిస్తేనా? ఆమెకి నా గురించి చాలా భయం. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కడ వల విసురుతారో అని అందరినీ అనుమానంగానే చూస్తుంది. నేను ఫ్రెండ్స్ అనుకున్న వారెవ్వరినీ మా ఇంటికి తీసుకెళ్లను. అరే, చిత్రంగా ఉందే. తండ్రి పిలిస్తే విద్య వెళ్ళింది. విద్య తిరిగి వచ్చింది. తను పడుకున్న పడకుర్చీ చూపిస్తూ, ఈ 2-3 రోజుల్లో ఈ ఇంట్లో ఈ చోటు నాకు ప్రియమైనదిగా అయిపోయింది అన్నాడు. మా డాడీకి కూడా ఈ కుర్చీ చాలా ఇష్టం అంది విద్య. రేపు వెళ్ళిపోతున్నాను. ఈసారి ప్లేన్ మిస్ కాదులేండి. యశ్వంత్ నవ్వాడు. విద్య ఒక్క క్షణం ఆలోచించింది. తర్వాత తలెత్తి అతన్ని చూస్తూ, నేను కూడా ఎయిర్పోర్ట్కి వస్తాను అంది. మీరా? ఎందుకు? ప్లేన్ వెళ్ళిందో లేదో, మీరు వెళ్ళారో లేదో తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఏ కారణం చేతైనా మిస్ అయ్యారు అనే ఆదుర్త, సస్పెన్స్. నేను అవి భరించలేను. యశ్వంత్ చటుక్కున లేచొచ్చాడు. బ్రిలియంట్ ఐడియా. నేను వెళ్ళేటప్పుడు వచ్చి మీ నాన్నని అడిగి తీసుకెళ్తాను. వద్దు, నేను సరాసరి వచ్చేస్తాను అంది విద్య. విద్య ఉదయం ఎయిర్పోర్ట్కి వస్తుందనేసరికి యశ్వంత్కి చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇంకొంచెం సేపు రేపు కూడా విద్యతో కలిసి గడపొచ్చు. అతను వెళ్ళాడు. విద్యను మర్చిపోవద్దని మరీ చెప్పాడు. విద్య ఎలా మర్చిపోతాను అంది నవ్వుతూ. అతను ఉదయం లేస్తూనే 6 గంటలకు విద్యకి ఫోన్ చేశాడు. విద్య అప్పటికే లేచి స్నానం చేసి రెడీ అయ్యానంది. నేను వచ్చేస్తున్నాను, మీ దగ్గర కాఫీ తాగి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. విద్య కాదు అనలేకపోయింది. యశ్వంత్ వచ్చాడు. అతను కూర్చోలేదు, నిలబడే కాఫీ తాగేశాడు. ఇద్దరూ ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. చెయ్యి విద్య కుడి చేతిని అందుకుని 2 చేతులతో పట్టుకుని ఒడిలో పెట్టుకున్నాడు. ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసింది. విద్య, యు ఆర్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ అన్నాడు. అతను ఆ మాటల్ని మనస్ఫూర్తిగా నిజాయితీగా అంటున్నాడని విద్యకి తెలుస్తూనే ఉంది. నాకు కూడా అంది విద్య. ట్యాక్సీ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. ప్లేన్ దగ్గరికి అప్పుడే పాసింజర్స్ వెళ్తున్నారు. యశ్వంత్ విద్య దగ్గరకు వచ్చాడు. విద్య, వెళ్ళనా? మళ్ళీ వీలైనంత తొందరలో వచ్చేస్తాను. విద్య అడగకుండానే చెప్పేశాడు. సరే, వస్తాను. విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడు. అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా వెనక్కు తిరిగి చెయ్యి ఊపాడు. ప్లేన్ తలుపులు మూసుకున్నాయి. రన్వే మీద రెక్కలు చాచిన పక్షిలా పరిగెత్తి గాలిలోకి లేచిపోయింది. విద్య వెనక్కు తిరిగి వచ్చింది. ట్యాక్సీ అతన్ని వెయిట్ చేయమని, ఇంటి దగ్గర దింపి వెళ్ళమని యశ్వంత్ మొదటే మాట్లాడాడు. విద్య ట్యాక్సీ దగ్గరకు వచ్చింది. డ్రైవర్ విద్యను చూడగానే, మ్యామ్ సాబ్, కవర్ మర్చిపోయారు అంటూ అందించాడు. కవరా? కంగారు పడింది. యశ్వంత్ కవర్ అది. అతను చేత్తో పట్టుకున్నాడు. కవర్ అంటించి లేదు. విద్య తెరచి చూసింది. అందులో కాగితం మీద ఇలా రాసి ఉంది. విద్య, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను. నీ జ్ఞాపకాల్లో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. వీలైనంత త్వరగా వచ్చేస్తాను, యశ్వంత్ అని ఉంది. విద్యకి గుండెల్లో సంతోషపు కెరటం నిలువెత్తుది వచ్చి నిలువునా ముంచేసి ఉక్కిరి బిక్కిరి చేసినట్లుగా అయింది. ట్యాక్సీలో కూర్చుని పోనీ అంది. విద్య ఆ కాగితం మళ్లీ చదువుకుంది. మనసేమిటో చెప్పలేనంత తృప్తిగా, మహా ఆనందంగా ఉంది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.